శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూలై 15, 2025 మంగళవారం. పంచమి రాత్రి 10:37 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 6:26 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:38 నుండి 2:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:19 నుండి 9:11 వరకు. మరలా రాత్రి 11:57 నుండి 12:49 వరకు. శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:30 వరకు. మరలా సాయంత్రం 6:45 నుండి 7:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. సంతానం కోసం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. ద్వాదశ రాశులు. మేషరాశి. దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతర్గత శత్రువులు అధికమై సమస్యలు సృష్టించవచ్చు. వృషభ రాశి. ఎంత శ్రమించినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. రుణ ఒత్తిడులు ఎదురై చికాకులు పెడతాయి. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి చేపట్టడం అన్ని విధాలా మంచిది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు. కర్కాటక రాశి. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సింహరాశి. కీలక నిర్ణయాలలో నిదానంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు తగదు. కన్యారాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కొత్త విద్యల పట్ల ఆసక్తి చూపుతారు. తులారాశి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. ధనలాభాలు. ధనస్సు రాశి. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. 2-3 విధాలుగా డబ్బు అందుతుంది. మకర రాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుంభరాశి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మీనరాశి. సన్నిహితుల నుండి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. నమస్కారం.